హలో, నేను మీ సిఎస్ రావు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం విభజించినటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి చిలుకలూరుపేటలో ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేష్ నాయుడు పోటీలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పత్తిపాటి పుల్లారావు మాజీ మంత్రి ప్రస్తుతం పోటీలో ఉన్నారు. అక్కడ విడుదల రజని గత ఎన్నికల్లో గెలిచారు, ఆవిడ్ని గుంటూరు వెస్ట్కు మార్చారు. ఆ ప్లేస్లో రాజేష్ నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. సో వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది, ఈసారి ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. దానికంటే ముందు నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ బ్రీఫ్, అలాగే అభ్యర్థుల ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. సో చిలుకలూరిపేట పల్నాడు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉంది. నర్సరావుపేట లోక్సభ స్థానం పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది. మొత్తం ఓట్లు 2,30,000 ఓట్లు ఉన్నాయి. టోటల్ ఓట్లు ఈ 2,30,000 ఓట్లు నియోజకవర్గం పరిధిలో చిలుకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు మండలాలు ఉన్నాయి. కీలకంగా ఈ మండల ఓటర్లు ఈసారి కీలకంగా పోతున్నారు. సో నియోజకవర్గంలో ఉండేటువంటి సామాజిక వర్గాలను ప్రధానంగా తీసుకుంటే కమ్మ, కాపు, వైశ్య కులాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కమ్మ, కాపు, వైశ్య ఈ 3 కులాలు ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 1999 నుంచి చిలుకలూరిపేట నుంచి పత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తూ వస్తున్నారు 99 ఎలక్షన్ నుంచి. సో 99, 2009, 2004లో 3 సార్లు చిలుకలూరిపేటలో ఆయన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. 3 సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ మీద 2004లో ఓడిపోయారు. మళ్ళా గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విడుదల రజనీ చేతిలో పరాజయం పాలయ్యారు. వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. 1999 నుంచి 2019 వరకు కంప్లీట్గా ఆయన పోటీ చేస్తున్నారు. 2 సార్లు ఓడిపోయారు, 3 సార్లు ఆయన గెలవడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో, గత క్యాబినెట్లో ఈయన మంత్రిగా పనిచేశారు. అమరావతి రాజధాని కానీ, హాయ్లాండ్ ఇష్యూలో కానీ, తర్వాత అగ్రిగోల్డ్ ఇష్యూలో కానీ ఈయన పేరు లేకుండా వాటి మీద చర్చ జరిగేది కాదు. సో ఆయన గత క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ మార్కెటింగ్తో పాటు అనేక శాఖల్లో పనిచేసినటువంటి అనుభవం ఈయనకి ఉంది, పత్తిపాటి పుల్లారావుకి. సో అధికారంలో ఉన్నప్పుడు ఫ్రంట్ ఫేస్లో కనిపించేవాడు ఈయన. అధికారం కోల్పోయిన తర్వాత బ్యాక్ స్టెప్ వేశారు. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ ఫ్రంట్ లుక్ ఇస్తూ ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తుతోటి ఈసారి మళ్ళీ గెలిచేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈయన మీద ఉన్నటువంటి కొన్ని బ్లాక్ రిమార్క్స్ అయితే ఉన్నాయి. ఆ బ్లాక్ రిమార్క్స్లో భాగంగా తన కుమారుని ఇటీవల అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. దాని మీద తెలుగుదేశం పార్టీ కూడా రియాక్ట్ అయింది, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని. కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజధానిలో కానీ, ఐలాండ్లో కానీ, అగ్రిగోల్డ్ ఇష్యూలో కానీ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవి ఇప్పటికి కూడా జరగని మచ్చగానే ఆయన మీద ఉన్నాయి. సామాజిక సమీకరణలతో ఇప్పుడు రాజేష్ నాయుడిని చిలుకలూరిపేటలోకి దింపారు. ఇప్పుడు చిలుకలూరిపేట రంగంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా మల్లెల రాజేష్ నాయుడిని దింపారు. బలమైనటువంటి క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. కాపు ఓట్లను టార్గెట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా అక్కడ కాపు, వైశ్య, కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి చిలుకలూరిపేటలో. అందుకే కాపు సామాజిక వర్గం ఓట్లను టార్గెట్ చేస్తూ రాజేష్ నాయుడిని అక్కడ ఎంపిక చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో విడుదల రజనీ పైన స్థానిక నాయకత్వంలో వ్యతిరేకత ఉంది. అందుకే ఆ గ్రాఫ్ బాగలేదని చెప్పి ఆవిడ్ని గుంటూరు వెస్ట్కి పంపించడం జరిగింది విడుదల రజనీని. సో జగన్ పాలన, స్థానిక ఎమ్మెల్యే పైన వ్యతిరేకత అనేవి రాజేష్ నాయుడికి మైనస్ పాయింట్లుగా ఉన్నాయి. ప్లస్ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంది కాబట్టి కాపు సామాజిక వర్గం ఓటు కూడా సాలిడ్గా ఆయనకి పడేటువంటి అవకాశం కనిపించట్లేదు. టీడీపీ జనసేన పొత్తుతోటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజేష్ నాయుడు మైనస్ పాయింట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ మైనస్ పాయింట్లు అధిగమించి ఆయన గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద గత ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చినటువంటి ఓటు బ్యాంకును మనం విశ్లేషణ చేసుకొని అసలు అవకాశం ఉందా లేదా రాజేష్ నాయుడికి అనే దాని మీద మనం ఒక ఒపీనియన్కి రావడానికి అవకాశం ఉంది. సో 2009 ఎలక్షన్ కనుక తీసుకుంటే ముక్కొండ పోటీ జరిగింది. అక్కడ ప్రజారాజ్యం పార్టీ,
తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సో ముక్కోణం పోటీ జరిగింది. ముక్కోణం పోటీలో పుల్లారావుకి 49.98% తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి హైయెస్ట్ ఓట్ బ్యాంకు కనిపించింది. అక్కడ పుల్లారావుకి బాగా 49.98% రావడం జరిగింది. మర్రి రాజశేఖర్కి 37.18 మాత్రం రావడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీకి 9.17% రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య. సో ఆ రెండు పార్టీల మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో హైయెస్ట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పట్టిపట్టి పుల్లారావుకి 51.70 ఓట్లు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంది. సో పొత్తు కారణంగా 51.70 ఓట్లు సాధించగలిగారు. మరి రాజశేఖర్ 45.50 అంటే ఓట్ బ్యాంక్ పెరిగింది. 2009 కంటే కూడా ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగింది. 45.50 ఓట్ బ్యాంకు పెరిగింది. సో ఆ ఎన్నికల్లో 10,000 మెజార్టీ తోటి పత్తిపాటి పుల్లారావు గెలిచాడు 2014లో. బీజేపీ, జనసేన పొత్తు ఉంది కాబట్టి. 2019కి వచ్చేటప్పటికి 2019లో ముక్కోణం పోటీ జరిగింది మళ్ళా. అప్పుడు జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మధ్య జరిగినటువంటి పోటీలో విడుదల రజనీకి 50.2 సో 50.2 ఓట్ బ్యాంక్ హైయెస్ట్ ఓట్ బ్యాంక్ వచ్చింది. పత్తిపాటి పుల్లారావుకి 45.79 లోయెస్ట్ ఓట్ బ్యాంకు ఆయనకి రావడం జరిగింది. 45% అని అంటే ఎందుకంటే వరుసగా 99 నుంచి ఆయన పోటీ చేస్తూ వస్తున్నటువంటి ఆయనకి 45.79 ఈ ఫ్రెష్ క్యాండిడేట్ విడుదల రజని ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం ఆమెకు హైయెస్ట్గా 50.2 వచ్చింది. అలాగే జనసేన పార్టీకి అక్కడ 1.57 అంటే చాలా తక్కువ వచ్చింది జనసేన పార్టీకి. సో దీన్ని బట్టి చూస్తే జనసేన పార్టీ బలం అక్కడ పెద్దగా ఏమీ లేదు. ఒకవేళ ఉన్నప్పటికి కూడా ఈసారి ఎన్నికల్లో రాజేష్ నాయుడికి కులం ప్రాతిపదికన, సామాజిక ఈక్వేషన్ ప్రాతిపదికన రాజేష్ నాయుడికి పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు అక్కడ ప్రధానంగా కాపు, కమ్మ, వైశ్య సామాజిక వర్గం ఉంది కాబట్టి ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పత్తిపాటి పుల్లారావుకి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తు కనుక కన్ఫర్మ్ అయితే పుల్లారావుకి అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆయన గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా చేసినటువంటి సర్వేలో పరిస్థితిని కనుక చూస్తే ఆ సర్వే చేశారు పైనీర్ సంస్థ. లేటెస్ట్ సర్వే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు. ఇది నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉంది. నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ నర్సరావుపేట లోక్సభ చూస్తే క్లియర్గా తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉంది, తెలుగుదేశం పార్టీ కైవసం తీసుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆ సర్వే సంస్థ. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు పెద్దగురపాడు, చిలుకలూరుపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురిజాల, మాచర్ల. ఇక్కడ చిలుకలూరుపేట చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ, జనసేన గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది. సో ఓట్ పర్సంటేజ్కి వచ్చేటప్పటికి 50% తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43% మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపు 7% హైగా ఉంది తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి. కాంగ్రెస్ పార్టీ 3%, బీజేపీ 2 ఉంది. సో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనుక ఈ 2% కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ 52 అంటే 2014లో 51.8% తోటి పత్తిపాటి పుల్లారావు గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. 2014లో సేమ్ రిజల్ట్ ఈసారి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఈ పైనీర్ సంస్థ వేసినటువంటి అంచనా తాజా సర్వేలో. కాబట్టి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజేష్ నాయుడిని అక్కడ పెట్టినప్పటికీ అభ్యర్థిగా సర్వేలు కానీ, తాజా సర్వేలు కానీ, గతంలో వచ్చినటువంటి ఓట్ షేర్ కానీ ఇవన్నీ తీసుకుంటే, పైగా విడుదల రజని చిలకలూరుపేటలో మిగిల్చినటువంటి మైనస్ పాయింట్లు ఇవన్నీ కూడా రాజేష్ నాయుడిని వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పత్తిపాటి పుల్లారావు మరోసారి గెలవబోతున్నారు అనే అంచనాకి మనం రావచ్చు. దీంట్లో ఎలాంటి సందేహం కూడా కనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.